ఒక యవనస్తురాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి తాను కూడా ఉపవాసం ఉండాలని చెప్పి ఆశపడి ఒక సమస్య నిమిత్తం 3 దినాల ఉపవాసం ఉందట. కానీ ఆ సమస్య తీరలేదు. ఎంతో వేదన చెంది బాధతో తన దైవజనుని వద్దకు వెళ్ళిందట. అయ్యగారు, నేను 3 దినాల ఉపవాసం ఉన్నానండి, నా సమస్య తీరలేదు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు బాధపడి, అమ్మా నీ సమస్య ఏమిటో నాకు చెప్పు తల్లి, నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ఆమె చెప్పిందంట తన సమస్య. అయ్యగారండి, మా ప్రియుడు 4 రోజుల నుంచి నాతో మాట్లాడటం లేదండి. తాను నాతో మాట్లాడాలి అని ఆశపడి 3 దినాల ఉపవాసం ఉన్నాను అని చెప్పిందట. వెంటనే ఆ సేవకుడు చెప్పిన మాట, అమ్మా నువ్వు వ్యర్థమైన వాటిని దేవుని దగ్గర అడిగి అనవసరంగా నీ దేహాన్ని ఆయాసపరుచుకున్నావమ్మా, దేవుని దగ్గర వ్యర్థమైన వాటిని అడగకూడదు అని చెప్పి ఎంతో బాధపడ్డాడట. నేటి దినాల్లో చాలా మంది ఉపవాసం ఉంటూ వ్యర్థమైనవి దేవుని దగ్గర అడుగుతూ తన దేహాలను, తన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. దేవుని దగ్గర శ్రేష్టమైనవి అడగాలి. దేవుని యొద్ద అవసరమైన మాత్రమే అడగాలి.